కలికాలంకి వచ్చేసరికి పార్థివలింగానికి అభిషేచనము అర్చన చేయాలి అని శాస్త్రము చెప్పుతూ ఉన్నది. ఇదే విధంగా పార్థివలింగము అంటే ఏంటి? పార్థివలింగము అంటే మనము శుభ్రమైనటువంటి చోటున ఒక పుట్టమన్నును సేకరించి ఆ పుట్టమన్నులో విభూది, గంధము, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ మట్టిలో కలుపుకొని వాటితో ఒక పార్థివలింగాన్ని మన బొటనవేలు ప్రమాణముతో ఇంత పార్థివలింగాన్ని చేసుకొని ఆ లింగానికి అర్చన చేయడము. సహజంగా 365 రోజులు ఒకటే మట్టిని తీసుకొని దాన్ని ప్రమాణంగా లింగ ఆకారంలో చేసి విడివిడిగా భాగాలు కాకుండా ఒకసారి తీసుకున్నటువంటి మట్టితో లింగాన్ని చేసి దానికి రోజు నీళ్లు, పత్రి, పూలు, భస్మము ఇవన్నీ కూడా ఆ స్వామికి అర్చన చేసి పంచాక్షరి అష్టోత్తర శతము